హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు స్పైస్ మనీలో భీమ్ ఆధార్ పే అనేది ఆప్షన్ కొత్తగా వచ్చింది. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే చూడండి, ఇక్కడ ఈ ఎల్ఐసి పేమెంట్ పక్కనే ఉంది చూడండి, భీమ్ ఆధార్ పే. ఓకేనా, ఇది ఓకే వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా విత్డ్రాలు ఇలా చేయాలి అంటే సేమ్ మనము మన యొక్క ఏఈపీఎస్ విత్డ్రా ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేయాలి. ఓకేనా, అయితే విషయం ఏంటంటే దీనికి కొద్దిగా ఛార్జ్ ఉంటుంది అన్నట్టు. దీన్ని ఎప్పుడు వాడాలి అంటే ఏఈపీఎస్ విత్డ్రా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి అంటే మనం భీమ్ ఆధార్ పేని యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్ బ్యాంక్ కస్టమర్ ఉన్నాడు, ఆయనకి ఒక రోజుకి 10,000 మాత్రమే వెళ్తాయి. ఓకే, అయితే అదే కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే 20,000 రూపాయలు కావాలన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 10,000 రూపాయలు ఏఈపీఎస్ విత్డ్రా నుంచి తీస్తాము, ఇంకో 10,000 రూపాయలు భీమ్ ఆధార్ పే నుంచి తీస్తాం. ఈ భీమ్ ఆధార్ పే నుంచి ఎందుకు దానికి సెపరేట్ యాప్ అంటే భీమ్ ఆధార్ పే నుంచి తీస్తే మనకి ఛార్జెస్ అనేది పడతాయి అన్నట్టు. ఆ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను, 500 రూపాయలు తీస్తే ఆధార్ పే నుంచి ఇక్కడ ఆధార్ పే ఛార్జెస్ అని ₹1.50 కట్ అయినాయి. అంటే మనకి ఆధార్ పే నుంచి తీస్తే 1000కి ₹3 కట్ అవుతాయి, 10,000కి ₹30 కట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, 10,000కి 30 చొప్పున కట్ అయిపోతాయి. సో మనం ఈ కస్టమర్కి ఈ ఛార్జెస్ గురించి చెప్పి ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళ కస్టమర్కి మనము డబ్బులు తీసి ఇవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఆధార్ పే అనేది ఎప్పుడు వాడాలి అంటే ఏఈపీఎస్ విత్డ్రా లిమిట్ అయిపోయిన తర్వాత ఆ కస్టమర్ ఖచ్చితంగా అవసరం ఉంది, అమౌంట్ ఇంకా ఎక్కువ కావాలంటేనే ఆధార్ పే వాడాలి, లేకపోతే ఆధార్ పే వాడకూడదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒకసారి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.